తిరుమల శ్రీవారి లడ్డూ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందన్న చంద్రబాబు భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యత లేని అన్నప్రసాదాలు పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి స్థానంలో జె శ్యామలారావును నియమించింది. ఇక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భక్తుల సౌకర్యాలు, ప్రసాదాల నాణ్యతపై ఈవో స్పెషల్ ఫోకస్ పెట్టారు. శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గడానికి నెయ్యే కారణమని గుర్తించిన ఈవో నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని సంస్థలకు ఫోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేయిస్తూ ఉన్నారు. ఇక నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయడం కోసం టీటీడీ 4 ప్రముఖులతో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రస్తుతం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీ నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నెయ్యినే తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ నాణ్యత పెరిగిందని, రుచి బాగుందని భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్న విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు ఇటీవల జరిగిన సమావేశంలో సైతం వెల్లడించారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.